నేను మీకు గత వీడియోలో చెప్పాను. ఉగ్రదేవతల్ని గనక ఆరాధిస్తే మీ కోరికలన్నింటినీ కూడా చాలా శీఘ్రంగా నెరవేర్చుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా! ఉగ్రదేవతల్ని ఆరాధించడానికి కొన్ని నియమాలు, నిబంధనలు చాలా ఎక్కువగా ఉంటాయి. సీక్రెట్‌గా జరగాల్సినటువంటి పూజలవి. అందరికీ బహిర్గతం చేసుకునే పూజలు కాదు. మీకు నచ్చితే ఆ ఉగ్రదేవత ఆరాధన చేసే నియమాలు, నిబంధనలు తెలుసుకొని జాగ్రత్తగా ఆచరించి మీ కోరికలన్నింటినీ నెరవేర్చుకోండి. లేదు అంటే పొరపాటున కూడా ఉగ్రదేవతల జోలికి వెళ్ళకండి. ఇలా వెళ్ళి కవ్వించి ఇలా వచ్చేసారంటే ఉగ్రదేవతల ఎనర్జీ మీ వైపుకి గనక నెగెటివ్‌గా ప్రసరించబడింది అనంటే, ఆ కిరణాలని తట్టుకునే శక్తి ఏ ఒక్క సోల్‌కి ఈ కలియుగంలో లేదు. పశ్చిమ బెంగాల్‌లో చాలామంది హిందువులు నరక యాతన అనుభవిస్తుండడానికి కారణం ఇదే. కాళీమాతని కవ్వించారు. తరువాత ఎన్నో దారుణాలు చూస్తూ ఉన్నారు. కనుక మేము చెయ్యగలము, అన్నిటికీ సంసిద్ధం అంటే నియమాలు, నిబంధనలు తెలుసుకొని ఆచరించుకోండి. లేదంటే కన్నెత్తి కూడా ఆ దేవతామూర్తుల వైపు చూడకండి.